హలో, మనం ఈరోజు పార్షల్ ఫ్రాక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. లైక్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఇప్పుడు ఇది చూస్తే న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉంది మనకి 3, డినామినేటర్లో డిగ్రీ ఎంత ఉంది ఎక్స్ క్యూబ్. సో డిగ్రీ 3 బోత్ న్యూమరేటర్ డినామినేటర్. అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏమని పిలుస్తాం, ఇంప్రాపర్ అంటాం. సో డేంజరస్లీ ఇంప్రాపర్ కాదు, జస్ట్ ఇంప్రాపర్ అది. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. సో ఈ విధంగా డేంజరస్లీ ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామంటే వీటిని సమ్ కే ప్లస్ కే అంటే తెలుసు కదా, కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ న్యూమరేటర్ బై కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ డినామినేటర్ ప్లస్ ఏ బై ఇక్కడ ఏమంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ 3. సో 3 కాన్స్టెంట్లు రావాలి, 3 కూడా లీనియర్స్ అంటే ఏంటి, పాలినామియల్ ఈక్వేషన్స్ లో లీనియర్స్ అనేవి లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రెడ్యూసిబుల్, ఇంకా ఫర్దర్గా మనం అడ్జస్ట్ చేయలేము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్స్టెంట్, ఏ బై ఎక్స్ మైనస్ ఏ, బి బై ఎక్స్ మైనస్ బి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ సి. కే అంటే ఏం చెప్పాం మనం, కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ highest power of x in numerator by coefficient of highest power of x in denominator. Highest power of x in denominator. So highest power of x in numerator anta, highest power of x anta x cube, దాని coefficient anta 1. highest power of x in denominator ఏమవుతుంది, x into x into x x cube, దాని యొక్క coefficient కూడా 1. సో కే వాల్యూ ఎంత అంటే 1. సో కే వాల్యూ 1 వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మొత్తం ఈ ఈక్వేషన్ని. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఈక్వల్ టు 1 ఉంటుంది కదా. డినామినేటర్ ఇక్కడ మొత్తం ఎల్సిఎం ఎంత, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. సో 1 బై సంథింగ్, 1 బై 1 కాబట్టి కే ప్లేస్లో ఇక్కడ 1 రాశాను అనుకోండి, మనకి మొత్తం 1 ప్లస్ ఇదంతా వస్తుంది కదా, ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి ప్లస్ ఇంకా ఫర్దర్గా ఏ కింద ఏముంది, ఎక్స్ మైనస్ ఏ ఉంది, రిమైనింగ్ 2 టర్మ్స్ ఏంటి, ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి. సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బి టర్మ్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి, ఈ టర్మ్స్ వస్తాయి. బై డినామినేటర్లో మనకి సేమ్ వల్ల ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి వస్తుంది. సో ఇక్కడ ఫర్దర్గా మనం 2 సార్లు రిపీట్ చేసే బదులు ఇది అనేది 1 అనేది ఉంచేస్తే సరిపోతుంది మనకి. మళ్ళీ అదే కదా డివిజన్ చేస్తే వచ్చేది. సో 1 అనేది అలా ఉంచేసి ఈ మూడింటికి మనం పార్షియల్ ఫ్రాక్షన్ చూద్దాం. సో బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. సో ఇటువైపు మనకి 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా వద్దాం. పుట్ ఎక్స్ ఈక్వల్ టు బి, ఎక్స్ ప్లస్లో మనం బి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, ఎక్స్ ప్లస్లో మనం బి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది ఉంటుంది. సో బి క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో బి సబ్స్టిట్యూట్ చేస్తే బి ఇంటూ క్యాపిటల్ బి ఇంటూ బి మైనస్ ఏ బి మైనస్ సి. సో దీని నుంచి క్యాపిటల్ బి వాల్యూ ఎంత, బి క్యూబ్ బై బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి. అలానే పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఈసారి సి సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది ఉంటుంది. సో సి ఇంటూ సి మైనస్ ఏ సి మైనస్ బి ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ సి ఇది. సో సి మైనస్ ఏ సి మైనస్ బి, ఇక్కడ సి క్యూబ్. సో క్యాపిటల్ సి ఏమవుతుంది మనకి, సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. అదేవిధంగా మనకి పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఈసారి ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 ఇది 0 ఇక్కడ ఉంటుంది కదా,
క్యాపిటల్ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఈక్వల్ టు ఏ క్యూబ్. దీని నుంచి క్యాపిటల్ ఏ ఎంత, ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. మూడింటిని కూడా దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ వాల్యూ మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు, దాన్ని ఇక్కడ రాస్తున్నాను, మనకి ఏమొస్తుందంటే వాల్యూ 1 ప్లస్ ఏ అంటే ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఏ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ప్లస్ బి అంటే బి క్యూబ్ బై బి మైనస్ ఏ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ బి. సి అంటే ఏమొస్తుంది మనకి, సి క్యూబ్ బై సి మైనస్ ఏ సి మైనస్ బి. సో సి క్యూబ్ బై సి మైనస్ ఏ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. సో వచ్చినాయి కదా మనకి వాల్యూస్. ఈ మూడు కూడా మనకి ఫర్దర్గా స్ప్లిట్ చేసాం, అంటే ఇంప్రాపర్ కాస్త మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్గా ఇలా స్ప్లిట్ చేయొచ్చు. 1 ప్లస్ ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఏ మైనస్ సి ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి క్యూబ్ బై బి మైనస్ ఏ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ బి ప్లస్ సి క్యూబ్ బై సి మైనస్ ఏ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఓకేనా, ఈ విధంగా మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ఇది ఇంప్రాపర్. మనకి 3 టైప్స్ ఉంటాయి, ప్రాపరు, ఇంప్రాపరు, డేంజరస్లీ ఇంప్రాపర్. ఇది వచ్చేసరికి జస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అనేది ఇలా ఉంది. కే అంటే ఇది, కే వాల్యూ అంతా 1. కే అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ న్యూమరేటర్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ డినామినేటర్. సో ఇప్పుడు మనం రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం, అవి ఎలా చేయొచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ వన్ చూస్తే కనుక మనకి 3x క్యూబ్ మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 10 బై ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 ఇచ్చింది. ఇదేంటి, లీనియర్కి పవర్ 4. దీన్ని ఎలా చదువుతారంటే లీనియర్ పవర్ 4 అనే చదువుతాం. లీనియర్ అనేది మనకి ఏంటి, ఇర్రెడ్యూసిబుల్ కదా, పాలినామియల్స్. ఎక్స్ మైనస్ 1 రెడ్యూస్ చేయగలుగుతాం, ఇంకా ఫర్దర్గా చేయలేం కదా, ఇర్రెడ్యూసిబుల్. సో ఇర్రెడ్యూసిబుల్ అయితే దీన్ని ఎలా రాసుకుంటామంటే ఏ బై, అంటే డిగ్రీ 4 కదా, డినామినేటర్ అంటే 4 కాన్స్టెంట్స్ వస్తాయి, ఏ బి సి డి 4 కాన్స్టెంట్లు. సో ఏ బై ఎక్స్ మైనస్ 1 బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4. ఇలా తీసుకొని సాల్వ్ చేయాలి ఏబిసిడి వాల్యూస్. ఇది లెంతీ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే మనకి సెకండ్ మెథడ్, ఆర్ యూ కెన్ సే, అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ తీసుకొని ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ ఒకసారి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1 డి ఎక్స్ మైనస్ 1 డి అనేది రాసుకొని మనం ఇటువైపు ఈక్వేట్ చేసుకోవాలి ఏబిసిడి వాల్యూస్కి. లేదు అనుకుంటే సెకండ్ మెథడ్ ఏంటంటే జస్ట్ లెట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు టీ. ఈ ఎక్స్ మైనస్ 1 చూసారా, దాన్ని టీ అనుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు అప్పుడు ఎంత, 1 ప్లస్ టీ. సో 1 ప్లస్ టీ వచ్చింది. సో ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ టీ పెట్టండి, 3 ఇంటూ 1 ప్లస్ టీ హోల్ క్యూబ్ మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ డిగ్రీ అంతా 3, డినామినేటర్ డిగ్రీ అంతా 4, అందుకనే ఈ మెథడ్ ఈజీగా చేసేయగలుగుతాం. ప్లస్ 10 బై ఎక్స్ మైనస్ 1 అంటే టీ కాబట్టి టీ పవర్ 4. సో టీ పవర్ 4ని మనం ఎలా చేయొచ్చు అంటే 3 ఇంటూ 1 ప్లస్ టీ హోల్ క్యూబ్ అంటే 1 ప్లస్ టీ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఆర్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 8 ఇంటూ, అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఫార్ములా 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 10 బై టీ పవర్ 4. సో దీన్ని ఎక్స్పాన్షన్ ఫర్దర్గా చేస్తే మనకి ఏమొస్తుంది, 3t క్యూబ్ తర్వాత 3t స్క్వేరు
3 plus 3t cube plus 90 plus 90 square minus 8 minus 8t square minus 16t plus 10 by t power 4. అదేవిధంగా 3తో మల్టిప్లై చేశాను. 3 plus 3t cube plus 90 plus 90 square minus 8 minus 8t square minus 16t plus 10. దీనిలో 3t cube ఉంది. ఆ తర్వాత స్క్వేర్ టర్మ్స్ చూసుకుంటే 90 square minus 80 square అంతా plus t square 90 minus 16t minus 70. సో t టర్మ్స్ అయిపోయినాయి, మైనస్ t స్క్వేర్ అయిపోయింది. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి, -8 plus 10 plus 2 plus 3 plus 5 by t power 4. We can definitely write it as 3t cube by t power 4. అంటే ఎంత వస్తుంది? 3t cube by t power 4 అంటే 3 by t plus 3t square by t power 4 అంటే 1 upon t square. 7t by t power 4 అంటే -7 upon t cube plus 5 by t power 4. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్ చేయొచ్చు. t అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం? t అంటే x - 1. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 3 by x - 1 plus 1 by x - 1 whole square minus 7 by x - 1 whole cube plus 5 by x - 1 whole power 4. అర్థమైందా? ఇదే ఎక్స్ప్రెషన్ ఇలా తీస్తాం. సో ఏబిసిడి వాల్యూస్ ఇవి 3 1 -7 5. సో ఈజీగా చేసేసాం కదండి. సేమ్ మెథడ్ ఇది కూడా x² + 5x + 7 by x - 3 whole cube. చూడండి ఇక్కడ లీనియర్ పవర్ 4 ఉంది, ఇది లీనియర్ క్యూబ్. దీన్ని ఎలా చదవచ్చు అంటే లీనియర్ క్యూబ్ని ఒకసారి లీనియర్ అని, ఇంకోసారి లీనియర్ స్క్వేర్ అని, ఇంకోసారి లీనియర్ క్యూబ్ అని. అంటే 3 కాన్స్టెంట్స్ వస్తాయి. x క్యూబ్ కదా, డినామినేటర్ డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 కాన్స్టెంట్లు రావాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో సెకండ్ మెథడ్ చేస్తున్నాం చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో ఇప్పుడు x² + 5x + 7 by x - 3 whole cube దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? సో డినామినేటర్లో కనుక లీనియర్ అని చెప్పి ఒక్కటే ఉంది, దాని పవర్ హైయెస్ట్ ఎక్కువగా డిగ్రీ ఉందనుకోండి, అప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో x² + 5x + 7 by x - 3 whole cube ఇలా ఉంది. నార్మల్ మెథడ్ అయితే మనకి కింద ముందు చేసిన ప్రీవియస్ మెథడ్ చూస్తే కనుక లెట్ x - 3 = t. అప్పుడు x = ఎంత? t + 3. ఈ x = t + 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే t + 3 whole square 5 times t + 3 plus 7 by x - 3 అంటే t కాబట్టి t cube. సో t + 3 అంటే ఎంత? t² + 9 + 60 plus 5t plus 15 plus 7 by t cube. t square plus 60 plus 5t అంటే 11t, 9 plus 15 plus 7. ఇది 16 plus 15 అంటే 31 by t cube. అంటే ఇది ఫర్దర్ మనకి ఏమొస్తుంది? 1 t² by t cube అంటే 1 by t, 11t by t cube అంటే 11 by t square plus 31 by t cube ఇది వచ్చింది. సో t అంటే ఏంటి ఇక్కడ మనకి? x - 3. సో 1 by x - 3 plus 1 by x - 3 whole square plus 31 by x - 3 whole cube. So these are the partial fractions of this expression. సో ఇచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఇవి పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇది ఫస్ట్ మెథడ్, మెథడ్ 1. మెథడ్ 2 ఏంటి? మనం ఏం చేస్తాం? దీన్ని 3 కాన్స్టెంట్లు వస్తాయి. ఒకటి a అనే కాన్స్టెంట్ x - 3కి, సెకండ్ కాన్స్టెంట్ ఈసారి x - 3 అంటే లీనియర్ స్క్వేర్కి, ఈసారి లీనియర్ క్యూబ్కి x - 3 హోల్ క్యూబ్. దీన్ని చదివే విధానం ఏంటి? లీనియర్ స్క్వేర్, లీనియర్ క్యూబ్, మూడింటికి 3 కాన్స్టెంట్లు. దీనికి తీసుకుంటే కనుక మనకి ఏం తీసుకుంటాం? x - 3 హోల్ క్యూబ్ అనేది ఎల్సిఎం. x - 3 ఉంది కాబట్టి x - 3 హోల్ స్క్వేర్ ఇంటూ a ఇంటూ x - 3 హోల్ స్క్వేర్, b ఇంటూ x - 3 ప్లస్ c. ఇదే కదా మనకు వచ్చేది. ఇటువైపు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఉంటుంది? x² + 5x + 7 ఈ ఎక్స్ప్రెషన్ మిగులుతుంది.
సో ఎక్స్ మైనస్ త్రీని ఈ డినామినేటర్ క్యాన్సిల్. సో రెండింటిని కంపేర్ చేద్దాం. సో మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 3. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ జీరోగా, సి వాల్యూ వస్తుందిగా. సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 పెట్టాం, 3 9 3 స్క్వేర్ 9 ప్లస్ 15 ప్లస్ 7 అంటే సి వాల్యూ ఎంత 31. చూసారా, సి వాల్యూ 31 సరిపోయిందా. అలానే బి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఏ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపేర్ చేద్దాం. అప్పుడు ఏ టర్మ్ వస్తుందిగా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, ఇక్కడ ఒక చోటే ఉంది. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపేర్ చేసుకుంటే కనుక ఏ ఈక్వల్ టు 1. కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ మాత్రమే ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. సో బి వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ టర్మ్తో కంపేర్ చేద్దాం. సో కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే బి, ఇక్కడ వచ్చేసరికి ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9a మైనస్ 6x ఉంది కదా, 6xa అంటే మైనస్ 6a అంతేగా. మైనస్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x. సో 6a మైనస్ 6a, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే 5. సో బి వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది, ఏ వాల్యూ ఎంత వచ్చింది 1. సో బి మైనస్ 6 ఈక్వల్ టు 5. సో ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే మనకి ఏముంది 5 ఉంది ఇక్కడ, 5x. సో బి ఈక్వల్ టు 5 ప్లస్ 6 అంటే 11. సో చూడండి బి వాల్యూ 11 ఉంది. సో ఈ మెథడ్ చేసినా ఒకటే. సో ఏది ఈజీగా ఉంటే చేయండి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్ తీసుకోండి.